नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिन् इति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडववंशावतंसं हंसं द्वान्तान्तकं नमः। पूज्यपाद श्री सद्गुरुदेव श्री राधा गोविंद पीठाधीश्वर जगद्गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज की जय हो। श्री श्री राधा गोविंद भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। जय जय श्री राधेशा। శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. అధ్యాయం 13లో మొన్న ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అధ్యాయంలో క్షేత్ర జ్ఞాన విభాగ యోగం. అది దాంట్లో క్షేత్రం ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎవరు, ప్రకృతి అంటే ఏంటి, భోక్త ఎవరు అని అర్జునుడు అడిగిన ప్రశ్నలకి భగవానుడు సమాధానం ఇచ్చారు. క్షేత్రం అంటే దేహమని, ఇది భౌతికమైనటువంటి పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఈ 20 తోటి ఈ స్థూల శరీరం తయారైందని, మనసు బుద్ధి అహంకారం ఈ 3 ఏమన్నా సూక్ష్మ శరీరం, వీటికి ఆత్మ ఈ కలిసినప్పుడు ఇలా శరీరం తయారవుతుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరం కలిసి దీంట్లో ఆత్మ ప్రవేశించినప్పుడు ఇది జీవాత్మ అవుతుంది అని. అలాగే క్షేత్రానికి చెప్పారు ఈ శరీరం గురించి. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మని, పరమాత్మను కూడా క్షేత్రజ్ఞుడే అంటారని చెప్పి, ఆత్మకి పరమాత్మకి తేడా ఏమిటి అంటే ఆత్మకి తన ప్రస్తుత శరీరం గురించి తెలుసు, కానీ పరమాత్మ సర్వవ్యాపి. ఈ శరీరం గురించి తెలుసు, ఇంతకు ముందు శరీరాల గురించి తెలుసు, ఈ సర్వ సృష్టి సర్వ ప్రాణుల గురించి కూడా భగవానుడికి తెలుసు. అందుకని ఆత్మను పరమాత్మ అంశ కాబట్టి దీన్ని కూడా క్షేత్రజ్ఞుడే అని అంటున్నారు, పరమాత్మను కూడా క్షేత్రజ్ఞుడే అని అంటున్నారు అని చెప్పి. అలాగే భౌతిక ప్రకృతి అంటే ఏమిటని అడిగారు. భోక్త ఎవరు? కృష్ణయ్య, ఈ చూసేటటువంటి ఆయన పరమాత్మ. ఇక్కడ ప్రకృతి అంటే ప్రతి సమయం మార్పు చెందుతూ ఉండేటటువంటిది ప్రకృతి. అందుకని వీటినన్నిటిని కూడా మనం వివరంగా తెలుసుకోవాలంటే అర్హుడైనటువంటి ఆధ్యాత్మిక గురువుని కానీ ఆశ్రయించి ఈ క్షేత్రజ్ఞుల జ్ఞానాన్ని కానీ తెలుసుకుంటే మళ్ళీ మనం జనన మరణ చక్రం నుండి విముక్తులమవుతాము. దానికి 13వ అధ్యాయం సారం. ఇప్పుడు తర్వాత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. దీనిలో భౌతిక ప్రకృతి యొక్క ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, ఈ జీవిని ఈ భౌతిక ప్రపంచానికి ఏ విధంగా బద్ధుణ్ణి చేస్తున్నాయో వివరించారు ఈ గుణత్రయ విభాగంలో భగవానుడు. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. శ్రీ భగవాను ఉవాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. అంటే ఏ జ్ఞానం తెలుసుకోవటం వలన ఈ ఋషులు మునులు అందరూ కూడా వారు పరమ గమ్యాన్ని పొందారో ఆ యొక్క ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని నీకు మరలా వినిపిస్తాను అని చెప్పి భగవానుడు చెప్తున్నారు. ఏమిటి ఆ జ్ఞానం అంటే దురభిమానము దురహంకారాల నుండి వీడబడి నిష్కళంక భక్తి సాధన చేసినప్పుడు ఈ భౌతిక ప్రపంచ బంధనాల నుండి విముక్తులయ్యే ఫలితాలను పొందుతారని. మెయిన్గా మనం దురహంకారం దురభిమానం, నేను నాది అనేటటువంటి అహంకారాల నుండి ఎప్పుడైతే విడబడతామో అప్పుడు నిష్కళంక భక్తిని చేసినట్లయితే ఈ ప్రపంచ బంధనాల నుండి విడబడటానికి ఫలితాలను పొందుతామంటున్నారు. విడబడతామని చెప్పలా, ఫలితాలను పొందుతాం. అట్లానే ఋషులు మునులు అంతా కూడా ఈ విధానాన్ని ఆచరించే వారు ముక్తిని పొందారు. అలాగే మానవుడి యొక్క గమ్యం ఏమిటంటే అతని గుణాలు అతని సాంగత్యాన్ని బట్టే అతను ఈ ప్రపంచానికి బద్ధుడవటమా లేక మోక్షం వైపు వెళ్ళటమా అనేది ఆధారపడి ఉంది. ఎలా అయితే మన యొక్క గుణాలు ఉన్నాయో ఆ గుణాల ఆధారంగా మనం చేసేటటువంటి సాంగత్యం ద్వారానే మనం ఈ ప్రపంచానికి బద్ధులమవుతామా లేకపోతే మోక్షానికి వెళ్తామా అనేటటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది అని. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యదంతి చ. అర్హుడైనటువంటి ఆధ్యాత్మిక గురువు నుండి దివ్య జ్ఞానాన్ని పొంది
ఇంద్రియ నిగ్రహంతో కృష్ణ భగవానుని సేవించటానికి గురువుగారి ఆజ్ఞల్ని నమ్మకంగా అనుసరించేవారు. అంటే ఫస్ట్ గురువుని స్వీకరించి వారి ద్వారా దివ్య జ్ఞానాన్ని పొంది ఆ యొక్క భగవానుని సేవించటానికి గురువుగారి ఆజ్ఞల మీద నమ్మకం ఉండాలంటున్నారు. వాటిని పాటించుతూ కూడా ఎప్పుడైతే మనం నమ్మకంగా వాటిని పాటిస్తూ ఉండామో అప్పుడు ఎవరైతే ఇవి పాటిస్తూ ఉంటారో వారి ఆజ్ఞల్ని నమ్మకంతో విశ్వాసంతో వారు ఈ మర్త్యలోకంలో మళ్ళీ జన్మించరు అని. అతని భగవత్ సేవ పూర్వకర్మల ఫలితాల నుండి కూడా ముక్తుల్ని చేస్తుందని. ఈ జన్మలో గురువుగారిని ఆశ్రయించి విశ్వాసంతో నమ్మకపూర్వకంగా వారు చెప్పినటువంటి ఆజ్ఞలను పాలిస్తూ ఉన్నట్లయితే మనం అంతకుముందు జన్మల్లో ఎన్నో కర్మలు ఉండా కూడా వాటిని అన్నిటినీ కూడా అది తీసివేసిద్ది అని, నివృత్తి చేసిద్దని. అందువలన పరిపూర్ణ ఆధ్యాత్మికమైన గురువుగారిని దర్శించి వారిని శరణు వేడి వారి మార్గదర్శకత్వంలో నడిస్తే ఆ భక్తులు జీవన్ముక్తులు అవుతారు అని. అంటే జీవన్ముక్తులు అంటే మనము బ్రతికి ఉండగానే ముక్తి పొందినటువంటి వారిని అని. తర్వాత చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ముక్తి పొందుతామని. చనిపోయిన తర్వాత అక్కడెక్కడ ముక్తి లేదు. మన కర్మలు ఎలా చేసామో అలా తీసుకొని వస్తూ ఉంటారు. ముక్తి అనేది మనం ఇక్కడ పొందితేనే. ఎప్పుడైతే ఇంద్రియాలను అన్నిటినీ కంట్రోల్లో ఉంచుకున్నామో, సరైనటువంటి శాస్త్ర పద్ధతిలో నడుస్తున్నామో, ఏ విధానాలని ఆచరించాలో మన జీవితంలో గురువును శరణాగతి పొంది ఆ విధంగా ఉంటే ఇక్కడే జీవన్ముక్తులైతే అక్కడ ముక్తులమైనట్టు. కానీ ఇక్కడ ముక్తి పొందడానికి అర్హత లేదు అయితే పోయిన తర్వాత అక్కడేమి ముక్తి పొందలేము. ముక్తి అనేది ఇక్కడే ఉంది అని. మమ యో నిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఆ పిల్లలు అరుపులు. ఓ భరత వంశజుడా, ఈ భౌతిక శక్తి మొత్తం కూడా ఒక గర్భం. ఈ ప్రకృతి యొక్క భౌతిక శక్తి మొత్తం కూడా ఒక గర్భము. ఈ సకల జీవులు జన్మించటానికి వీలుగా నేను దాన్ని సృజిస్తున్నాను, నేనే దాన్ని గర్భవంతం చేస్తున్నానంటే నేనే బీజము ప్రతిదానికి అని చెప్పి. అంటే ఈ త్రిగుణాలచే నిర్దేశింపబడిన భౌతిక అస్తిత్వం, ఈ మూడు గుణాలతోటి కలిగి ఉన్నటువంటి భౌతిక శక్తి మొత్తం కూడా అస్తిత్వంలోకి రావటానికి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే భగవానుడి చేత వ్యవస్థీకరించబడింది. ఈ భౌతిక ప్రకృతి అస్తిత్వంలో దాని అంతటా అది ఎలా వచ్చింది? అది జడమైనటువంటివి ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతి అంతా కూడా దాన్ని అస్తిత్వంలోనికి తీసుకొస్తున్నారు భగవానుడి శక్తి చేతనే. అంటే బ్రహ్మదేవునికి పగటి కాలం అయిపోగానే ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం తర్వాత సృష్టి జరిగే వరకు యావత్ సృష్టి భగవానుడి గర్భంలో ఉంటుంది. ప్రళయం వచ్చింది పగటి కాలం అయిపోయి ఆ ఒక రాత్రి కాలం, ఇక్కడ పగటి కాలం ఎంతైతే సమయం ఉందో అంత సమయం రాత్రి కాలం కూడా జరగాలి కదా. ఈ సమయం అంతా కూడా ప్రళయంలో ఉంది, రాత్రి సమయం. ఈ ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది. అంతకాలం ధరకు ఈ ప్రళయం జరిగేటప్పుడు ఈ యావత్తు సృష్టి కూడా భగవానుడి యొక్క గర్భంలో ఉంది అని. భౌతిక ప్రకృతి, స్థావర జంగమాలు, సర్వ ఆహార పదార్థాలు అన్నీ కూడా దేవాది దేవుని నుండే ఉద్భవిస్తున్నాయి. అన్నిటికీ ఆయనే కారణమని. స్థావర జంగమాలు స్థిరంగా ఉండేవి, కదులుతూ ఉండేవి. జీవులు వీటికి కావలసినటువంటి ఆహారం అన్నీ కూడా భగవాను నుండే వస్తున్నాయి అని. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం? అభిమానంతో, అహంకారంతో నేను చేస్తున్నాను, నా వల్లే అయ్యింది, నేను సంపాదన చేశాను, నేను ఇదంతా చేసి పెట్టాను అని చెప్పింది. ఇక్కడ సరిగా మనం జీవించి ఉండాలంటేనే ఆయన అవసరం. గాలి తీసుకోవాలన్నా మనం మెయిన్గా జీవించి ఉండాలంటే భగవానుడు ఉంటేనే, ఆ గాలి అనేటటువంటిది ఉంటేనే. అలాంటిది మనకి మిగతా సంపాదనలు చేయాలి, అన్నీ చెయ్యాలి అని అంటే కూడా ఈ సృష్టిలో ఆయన సృష్టిస్తేనే దాన్ని మనం తీసుకోగలుగుతున్నాం. కానీ మన సొంతంగా మనం ఏం తయారు చేయలేము. ఏం తయారు చేయగలుగుతాం? భూమిలో గింజలు పెట్టాం, దాంట్లో నుంచి మనం ఏమన్నా దాంట్లో మళ్ళీ బియ్యపు గింజను తీసుకురాగలుగుతామా? దానికి ఏమైనా శక్తినిచ్చేటటువంటి శక్తిని తీసుకురాగలుగుతామా? మనం ఏమి చేయలేము. అన్నీ కూడా భగవాను నుంచే వస్తున్నాయి అని చెప్పి. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాహ తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదపిత. ఓ కుంతిపుత్ర, భౌతిక శక్తి మొత్తం యొక్క గర్భంలో కనిపించే సకల జీవుల భౌతిక అస్తిత్వానికి బీజ ప్రదాత నేనే అంటున్నారు. అంటే ఈ భౌతిక సృష్టిలో ఈ భౌతికమైనటువంటి ప్రకృతిని గర్భంగా చెప్పారు, భగవానుడు బీజ ప్రదాత అని చెప్తున్నారు. మరి
అంటే ఈ యొక్క మొత్తం సృష్టిలో అస్తిత్వానికి కారణం భగవానుడే, దీనికి బీజ ప్రదాత కూడా నేనే. అలాగే సత్వరజస్తమో గుణాలు కూడా ఈ భౌతిక ప్రకృతి నుండి ఉద్భవించినయే. ఈ జీవి భౌతిక ప్రకృతితోటి సంపర్కం అంటే సంబంధం కలిగి ఉన్నప్పుడు జీవులు త్రిగుణాల చేత బద్దులవుతున్నాం. ఈ అధ్యాయమే అసలు ఈ త్రిగుణాల గురించి వివరించబడుతుంది అనమాట. గుణత్రయ విభాగం అంటే అసలు ఈ గుణాలు ఏంటి, ఈ గుణాలతోటి మనం ఎలా బందీలమైపోతున్నాము అని ఫస్ట్ చెప్పారు. మన యొక్క గుణాలను అనుసరించి ఏ గుణంలో ఉండామా, సాంగత్యం ఎలా ఉందో దాన్ని బట్టే మనము ముక్తి పొందటమా లేకపోతే బద్దులు అవటమా అనేటటువంటిది చెప్పారు. మునులు ఋషులు అంతా కూడా ఈ యొక్క దురభిమానం దురహంకారం వదిలిపెట్టి ఆధ్యాత్మిక సాధన చేసి ముక్తిని పొందారని, మనం కూడా ఈ గుణాల నుంచి బయటపడి అలా భక్తిని చేస్తే గురువుని ఆశ్రయించి ముక్తులు పొందుతాము. ఈ భౌతిక సృష్టికి బీజ ప్రదాత మొత్తం భగవానుడే కారణమని ఇప్పుడు దాకా చెప్తున్నటువంటి సారము. అట్లాగనే ఈ భౌతిక ప్రకృతితోటి మనకి సంబంధం కలిగి ఉండటం వలన ఈ యొక్క జీవులు మనము త్రిగుణాలకి బద్దులమై ఉంటున్నాం. ఈ ప్రకృతిలో నుంచే త్రిగుణాలు వచ్చినాయి. మనల్ని సృష్టి చేసిన తర్వాత మనం కూడా దీంట్లోనే జీవించి ఉండాలి. అందుకని ఎక్కువ శాతము ఈ జీవికి ప్రకృతికి సంబంధం ఉండటం వలన జన్మ జన్మల నుంచి కూడా ఈ త్రిగుణాల్లోనే బద్దులై ఉంటున్నారు అని. అది వీడాలి ఎలా? జన్మ జన్మల నుంచి వచ్చాము, ఈ త్రిగుణాల్లో బద్దులు అయి ఉంటున్నాము. ఈ బంధనం నుంచి మనం బయటపడాలి అంటే ఎలా అంటే అది యొక్క ఈ మానవ శరీరంలోనే సాధ్యమవుతుంది. అది సద్గురువుని శరణాగతి పొంది ఆయన ద్వారానే ఈ బంధనాల నుంచి మనం బయటపడగలుగుతాము అని. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానగా. అంటే ఓ పాపరహితుడు అయిన ఓ అర్జున, సత్వగుణము మిగిలిన 2 గుణాల కంటే శుద్ధమైంది. ఈ 3 గుణాల్లో సత్వగుణం కొంచెం శ్రేష్టమైనటువంటిదని. సత్వగుణంలో ఉన్నప్పుడు పాపకర్మలకు దూరంగా ఉంటారు, మరి సంతోషంగా ఉంటారు, వృత్తి ధర్మానికి కట్టుబడి ఉంటారు. ఇది సత్వగుణ లక్షణం అని చెప్పి. సాత్వికుల కార్యకలాపాలన్నీ కూడా శాస్త్రవిహితంగా ఉంటాయి, శాస్త్ర పద్ధతిలో ఉంటాయి వారు చేసేటటువంటి కార్యాలన్నీ కూడా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? శాస్త్రవిహితంగానే చేస్తున్నారు. నేను ధర్మాత్ముణ్ణి, ప్రజ్ఞాశాలిని, నేను సంతోషంగా ఉన్నాను, ఇదంతా నేను దానాలు ధర్మాలు చేశాను అనేటటువంటిది ఈ ఆలోచన వస్తుందన్నమాట మనిషికి. ఈ ఆలోచన ఏం చేస్తుంది? బద్ధుణ్ణి చేసేస్తుంది. ఇది ఒక గుణం. సత్వగుణంలో ఉన్నప్పుడు ధర్మాత్ముడుగా ఉంటాడు, తెలియగలిగినటువంటి వాడు, దాన ధర్మం కూడా చేస్తాడు. దాంతోపాటు ఇలా ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు మళ్ళీ కూడా బద్ధుడైపోతున్నాడని. అలాంటి వారు మరణించినాక స్వర్గలోకానికి చేరుతారు. కానీ పుణ్యం అయిపోగానే తిరిగి మళ్ళీ ఈ యొక్క ప్రపంచానికే వస్తారు. అందువలన సత్వగుణంలో తుది మోక్షాన్ని పొందలేము అని. సత్వగుణం శుద్ధమైంది అయినా కూడా అది మోక్షానికి మనల్ని తీసుకెళ్ళలేదు అని. బుద్ధిమంతుడైనటువంటి వాడు భగవానుని భక్తియుక్త సేవలో వర్తిస్తూ ఉంటే అది త్రిగుణాతీతమై తుది మోక్షాన్ని పొందే స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. ముక్తి పొందాలి అంటే త్రిగుణాతీతులు ఈ 3 గుణాలను కూడా దాటిపోవాలి. అది ఒక్క భక్తి సాధన చేసి భక్తి చేస్తేనే అది త్రిగుణాతీతులం అవుతాం. కానీ లేదు అయితే ఏ గుణంలో ఉండామో ఆ ప్రకారంగానే మనం బందీలం అవుతూ ఉంటాము. ఈ 3 గుణాలు కూడా బంధించేయేనని ఇంతకు ముందుల అధ్యాయాల్లో కూడా వివరించుకున్నాము. అంటే ఒకటి పట్టుదారంతో బంధింపబడింది, రెండవది ఏమన్నా కొంచెం గట్టిగా రాసుకునేటటువంటిది, ఇక 3వ గుణం వచ్చేటప్పటికి ఐరన్ గొలుసులతో బంధింపబడినట్టు. ఏదైనా సరే బంధనమే, ఒకటి మెత్తగా ఒకటి గట్టిగా ఉంది అని. అందుకని ఈ 3 గుణాల నుండి కూడా మనం బయటపడినప్పుడే మోక్షానికి అర్హులమవుతాము అని. తుది మోక్షాన్ని పొందే స్థితికి తీసుకెళ్తుంది. ఇక్కడ అర్జునుణ్ణి పాపరహితుడా అని భగవానుడు సంబోధించారు. అంటే అన్ని పాపాల నుండి ఆయన బయటపడినట్టు, ఆయన దగ్గర పాపం అనేటటువంటిది లేదు. అందుకనే భగవానుడు అర్జునునికి తీసుకొని ఈ యొక్క భగవద్గీతని ఆయన ద్వారా మనకందరికీ కూడా వినిపిస్తున్నారు అన్నమాట. అలాగనే ఇక్కడ ఈ ప్రతివారు నేను ప్రజ్ఞాశాలిని, జ్ఞానవంతుణ్ణి, సంతోషంగా ఉన్నాను అని అనుకోవటం ఇది మిథ్యాహంకారం అంటున్నారు. ఈ మిథ్యాహంకారం మరి కల్మషంతో కూడి ఉండటం వలన పాపాన్ని తెస్తుంది. అందుకని మనం సత్వగుణంలో ఉండా కూడా
మోక్షాన్ని పొందలేము, స్వర్గం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి ఈ మర్త్యలోకానికి రావాల్సిందే. అందుకని సత్వగుణం కూడా అంత శ్రేష్టమైంది కాదు అని. అలాగే రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అంటే రజోగుణం, ఇప్పుడు సత్వగుణం చెప్పారు ఇంతకుముందు, ఇప్పుడు రజోగుణం వలన ఏం జరుగుతుంది? తీవ్రమైన ఇంద్రియ భోగాసక్తి అనేటటువంటి తృష్ణ ఎన్నటికీ కూడా తృప్తి చెందకపోగా ఆ యొక్క ఇంద్రియ భోగాల మీద ఇంకా తృష్ణ ఎక్కువ వృద్ధి అవుతూ ఉంటుంది ఈ రజోగుణంలో ఉన్నటువంటి వారి స్థితి. ఈ రజోగుణంలో ఉన్నటువంటి వారు దేనిని పొందినా కూడా దానితో తీవ్రమైనటువంటి సంబంధం కలిగి ఉంటారు. నాది, నేను, నావారు అనేటటువంటి ప్రేమ మోహంతో తపన తహతహలాడుతూ ఉంటారు అని చెప్పి, నావారు, నాది, నేను అనేటటువంటి మోహంలో ఉండి, తర్వాత మరి నాది నేను అనేటటువంటి మావారు అనేటటువంటి అనుబంధాలు, ఈ అనుబంధాలకి ఇంద్రియ భోగాలతోటి ఇంకా ఇంకా పెన వేసుకొని బంధింపబడతారంటున్నారు ఈ ఆసక్తితోటి. రజోగుణవంతులు ఆధ్యాత్మిక చర్యలు చేస్తారు. ఆధ్యాత్మిక చర్యలు చేసినా భౌతిక చర్యలు చేసినా కూడా వారు ఇంద్రియ తృప్తి కోసమే లక్ష్యంగా ఉండి చేస్తారు. రజోగుణంలో ఉన్నటువంటి వాడు దానం చేసినా, ధర్మం చేసినా, యజ్ఞం చేయించినా ఏదైనా చేస్తాడు. ఎలా అనుకొని చేస్తాడు? భగవానుడి కోసం, లేకపోతే ఇది చేయాలి, ఇది ధర్మం అనుకొని కాదు, పేరు ప్రతిష్టల కోసం, జనంలో గొప్పవాడిని అనిపించుకోవటం కోసం నేను చేస్తున్నాను, ఇంత దానం చేశాను, ఇది ఇక్కడ పేర్లు వెయ్యాలి, నా పేరు వెయ్యాలి, ఇలా చూపించటానికి చేస్తాడనమాట. దానం చేసినా ఏం చేసినా రజోగుణంలో ఉన్నటువంటి వాడు గుణం ఇది ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి తన యొక్క భక్తితో గాక పేరు కోసమో, జనం ముందు గొప్పవాడనుకోవటానికో, పలుకుబడి కోసమో చేస్తాడు. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని గంభీరంగా ఆచరించకపోవటం వలన మోక్షాన్ని పొందలేడు. సత్వగుణంలో ఉన్నటువంటి వారు మోక్షాన్ని పొందలేరు. ఇక రజోగుణంలో ఉన్నటువంటి వారు మోక్షానికి చాలా దూరంగానే ఉండారు. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి స్తన్నిబధ్నాతి భారత. ఇక తమోగుణం, ఓ భరతవంశకుమార, తమోగుణం అవిద్యాజనితమై అసలు జ్ఞానమే లేదు ఇక్కడ. ఈ తమోగుణంలో ఉన్నటువంటి వాడికి సకల జీవుల్ని కూడా మోహంలో ఉంచుతుంది. మరి అజాగ్రత్త, సోమరితనము నిద్రకి బద్ధుణ్ణి చేస్తుంది. ఇప్పుడు మన యొక్క లక్షణాలు ఎలా ఉండయా, లేకపోతే మనం ఎదుటి వాళ్ళని చూస్తుంటే వారు ఏ స్థితిలో ఉండారా అంటే అప్పుడు మనం ఏ గుణాల్లో ఉండారో, ఈ జీవి, ఈ మనిషి ఏ గుణంలో ఉండాడు, మనం ఏ గుణంలో ఉండాము అనేటటువంటిది మనకే అర్థమవుతుందన్నమాట. తమో గుణం అనేటటువంటిది మోహంలో ఉంచటము, అజాగ్రత్త, సోమరితనము, నిద్రకు బద్ధుణ్ణి చేయటము, నిజమైన ఆత్మజ్ఞానాన్ని కప్పివేస్తుంది. అసలు ఆత్మజ్ఞానమే లేదు, ఇంకా ఆత్మజ్ఞానానికి దూరం. తర్వాత దానికి విరుద్ధమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటాడనమాట. అది తమో గుణం అని చెప్పబడుతుంది. అట్టి స్థితిలో మానవుడు నిజ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోలేక దుఃఖహేతువులైన భౌతిక కార్యకలాపాలకే బద్ధుడై ఉంటాడు. ఇక జ్ఞానమే లేనప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు తన స్థితి ఏమిటి, తన లక్ష్యం ఏమిటి, మానవ జీవనం యొక్క ఉద్దేశం ఏమిటి అనేటటువంటి అసలు ఆలోచనే రాదనమాట. అటువంటి వారు ఈ భౌతికమైనటువంటి కార్యకలాపాల్లోనే ఎప్పుడు కూడా బద్ధులై ఉంటారు అని. రజస్తమశ్చావిభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తదా. అంటే ప్రకృతి గుణాల్లో ఒక గుణం ఈ ప్రస్తుత జీవితంలో మనకి బలంగా ఉంటుంది. ఒక గుణం మెయిన్గా మనిషికి బలంగా అంటే ఎక్కువ ఉంది అని చెప్పి, మిగిలిన ఈ యొక్క ఏ గుణంలో ఉండామో అప్పుడు మిగతా రెండు గుణాలన్నది అధిగమించి ఉంటుంది అని పైన ఉంటుంది. ఏ గుణంలో ఉండాడో ఆ గుణంలో నడుచుకునేటట్టు చేస్తుంది అనమాట. ఈ మిగిలిన రెండు గుణాలను కిందకు పెడుతుంది. ఏ గుణం ప్రబలంగా ఉందో ఆ గుణం యొక్క లక్షణాలతోటి ఈ వ్యక్తి పనిచేస్తాడు అని. ఉదాహరణకి ఒకడు తన గతంలో మంచి పనులు చేసి ఉంటే ఇప్పుడు సత్వగుణ సంపన్నుడు. సత్వగుణంలో ఉండాడు అంటే ఇప్పుడు కూడా మంచి పనులే చేస్తాడు. ఇంతకు ముందు జన్మలో కూడా మంచి పనులు చేసి ఉండాలి ఇప్పుడు సత్వగుణంలోకి రావాలి అంటే. అలాగే ఈ జన్మలో రజోగుణం ప్రబలమైందంటే గత జన్మలో మంచి చెడు కర్మలు మిశ్రమం చేసి ఉండేటువంటి వాడు ఈ జన్మలో రజోగుణం కలిగి ఉంటున్నాడు. గతంలో దుర్మార్గులైనటువంటి వారు ఈ జీవితంలో జంతు సమానులు. జంతు ప్రవృత్తి, జ్ఞానం లేదు, ఏం అసలు ఇక తినటం,
సోమరుల్లాగా ఉండటం, మంచి చెడు అనేటటువంటిది కానీ, భక్తి అనేటటువంటిది కానీ, గురువు అనేటటువంటి విషయాలు వారు అసలు వినే ఉండరు అనమాట. అట్లాంటి వారు ఇప్పటికీ కూడా చాలామంది ఉన్నారు. భగవద్గీత విన్నారా? ఏమో ఏం వినలేదా, ఏం తెలీదు అని. భగవద్గీత ఏందో, భగవానుడు ఏంటో ఏమి తెలియకుండా అసలు వినకుండా ఎప్పుడు ఉన్నటువంటి వారిని జంతు ప్రవృత్తి కలిగినటువంటి వారు అని. ఇక జంతువులతో సమానమేనని, జంతు సమానులని. ఈ స్థితిగతులన్నింటినీ కృష్ణ భగవానుడు ఒక్కడే మార్చగలుగుతాడు. సత్వగుణంలో ఉండ, రజగుణంలో ఉండ, తమో గుణంలో ఉండ కూడా మనం భక్తిని కానీ చేసినట్లయితే ఏ గుణంలో ఉండ కూడా భగవానుడు వాటినన్నింటినీ కూడా మార్చేసి మనకి మోక్షాన్ని ఇస్తారు. కానీ ఈ గుణం మనలో అధికంగా ఉండి ప్రబలమై అది పనిచేస్తున్నప్పుడు భక్తి అలా చేయగలుగుతాం? చేయలేము. అందుకని మనం ఎవరు ఎక్కడైతే ఎలా సాంగత్యం చేస్తున్నామో ఆ దాని మీద మెయిన్గా ఆధారపడి ఉండిద్ది. అందుకని మన తోటి వారితో చేస్తే మనలాగే ఉంటుంది, ఇంకా మనకంటే కింద వారితో చేస్తే కిందకి పోతాం. అందుకని ఎప్పుడైనా సరే మనం సహవాసం చేసిన వాళ్ళతో తిరుగుతున్న బుద్ధిమంతులైనటువంటి వారితోటి, భక్తులతోటి, జ్ఞానం కలిగినటువంటి వారితోటి సహవాసం చేస్తే మనం కూడా అప్పుడు ఈ గుణాలను దాటడానికి అవకాశం ఉండిద్ది. అందువలన అంటే భగవానుడు ఒక్కడే మార్చగలుగుతాడని. అందువలన భగవత్ సేవాచరణకు అంకితమై ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సుగతి తప్పక ప్రాప్తిస్తుంది. ఏ గుణములో ఉన్నా కూడా భక్తి అనేటటువంటిది మనం ఆచరించినట్లయితే తప్పకుండా సుగతి పొందుతాడు అని. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యథా తథా విద్యాత్ వివృద్ధం సత్వ మిత్యుత. అంటే సత్వగుణం పెరిగి ఉంటే పైన చెప్పారు ఒక్కొక్క ఏ గుణం అధికంగా ఉందో ఆ ప్రకారంగా చేస్తారని చెప్పి. సత్వగుణం పెరిగి ఉంటే పంచ జ్ఞానేంద్రియాలు శాస్త్ర జ్ఞానంతో ప్రకాశితమవుతాయి. కాళ్ళు, చేతులు, మలద్వారం, మూత్రద్వారం, నోరు, వీటిని కర్మేంద్రియాలు. ఇక్కడ చెప్తున్నారు సత్వగుణం పెరిగి ఉన్నప్పుడు పంచ జ్ఞానేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము. ఈ 5 పంచ జ్ఞానేంద్రియాలన్నాం. ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలన్నీ కూడా శాస్త్ర జ్ఞానంతో ప్రకాశితమవుతాయి సత్వగుణం పెరిగి ఉన్నప్పుడు. ధార్మిక కార్యకలాపాల్లో వర్తిస్తూ ఉంటాడు. మరి ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించరు, అవి వాటి ఇష్టం వచ్చినట్లు వర్తించవు, అవన్నీ కూడా స్వాధీనంలో ఉంచుకుంటారనమాట ఇంద్రియాలని. ఆత్మ సాక్షాత్కారానికి పరిశుభ్రంగా ఉంటుంది సత్వగుణంలో ఉన్నటువంటి వారికి. అలాగే రజోగుణం వృద్ధి చెందినప్పుడు లోభం, భౌతిక వస్తువుల పట్ల తీవ్రమైన కోరిక, భౌతిక కార్యకలాపాలతో స్వార్థం, ఇంద్రియ భోగ వాంఛలు ప్రకటితమవుతాయి. ఇది రజోగుణంలో ఉన్నప్పుడు. అలాగే తమో గుణం ఉన్నప్పుడు వృద్ధి బాగా మూర్ఖుడై శాస్త్ర నియమాలని తిరస్కరించటము, సోమరి అయిపోవటము, మతిమరుపు కలిగి ఉండటము, మరి అసత్యవాదై అజాగ్రత్తపరుడై ఉంటాడు. ఏం చూశారు దేవుడా, దేవుడేంటి, ఏం చేశాడు, ఎక్కడ ఉన్నాడు ఆయన అంటాడనమాట తమో గుణంలో ఉండేటువంటి వాడు. శాస్త్ర నియమ ఎవరు రాశారు ఇవన్నీ? ఆ బ్రాహ్మణులు రాశారు కదా అంటున్నారు చాలామంది. ఎవరు రాసింది ఇవన్నీ కథలు, శాస్త్రాలు వాళ్ళు పొట్ట నింపుకోవడానికి, వాళ్ళు బాగా దానాలు ధర్మాలు చేయాలని చెప్పి ఇవన్నీ కూడా రాసింది బ్రాహ్మలే. అందుకని ఏంటి అనే స్థితిలో ఉండారు ఇప్పుడు జనం. ఎందుకు మాట్లాడుతున్నారు ఇలా అంటే వారి యొక్క గుణం అలా ఉంది. ఇప్పుడు ఆ గుణంలో ఉన్నారు కాబట్టి అలా వ్యవహరిస్తున్నారని. గుణానేతాన్ అతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైర్ విముక్తో మృతమశ్నుతే. అంటే జీవి మనసు నుండి ఉద్భవించిన త్రిగుణాలనే అధిగమించినప్పుడు జనన మరణ జర దుఃఖాల నుండి ముక్తుడవుతాడు. ఈ యొక్క త్రిగుణాలు ప్రకృతి నుంచే వచ్చినాయి అంటున్నారు. మన్నిటికి ఇక్కడ చూస్తే మనసు కారణమవుతుంది. ఏ గుణంలోకి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా మనకి మెయిన్గా మనసు, బుద్ధి, అహంకారంతో సూక్ష్మ శరీరం తయారైంది. దానికి తోడు ఈ భౌతిక ప్రకృతి, దానికి తోడు ఈ భౌతిక ప్రకృతిలోని ఈ 3 గుణాలు, ఇవన్నీ కలిపి మనం నడుస్తున్నాం. అప్పుడు ఈ మన యొక్క జీవంటే ఎప్పుడైతే దేహం సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోకి ఆత్మ ప్రవేశించిందో ఈ 2 శరీరాల్లో ఉండే అప్పుడు ఆత్మ ప్రవేశించినప్పుడు అది జీవాత్మ అంటున్నాం. ఈ జీవి మనసు నుండి ఉద్భవించినటువంటి త్రిగుణాలను అధిగమించినప్పుడు జనన మరణ జరా దుఃఖాల నుండి
ముక్తులవుతాము. ఈ త్రిగుణాలను అధిగమించాలని చెప్పి ఆ విధంగా అతడు దివ్యానందాన్ని అనుభవిస్తాం. ఎప్పుడైతే ఈ 3 గుణాలను కూడా అధిగమించామో అప్పుడు దివ్యానందాన్ని అనుభవిస్తాం. కానీ ఈ 3 గుణాల్లో ఉండంతసేపు ధార్మికులుగానే ఉంటారు. కానీ ఆలోచన ఇంతకుముందు చెప్పారు, నేను చాలా మంచివాడిని, తనకు తనే పొగుడుకుంటాడు అనమాట. నేను ఎవరిని ఏమంటలేదు కదా. ఇప్పుడు చాలామంది అనేది కూడా ఇదే. కొంచెం సత్వగుణంలో తమ గుణంలో ఉన్నటువంటి వారేం పని పాట ఏం లేదు, పని లేక గుడికి అని పోతుంటారు. గుడి దేవుడి పేరు చెప్పడం వీళ్ళే తినరాటం ప్రసాదాలు చేసుకొనని. సత్వగుణంలో ఉన్నాడు ఏమంటున్నాడు, అక్కడ దాకా గుడి దాకా వస్తాడు. ఏం చేశాను, నేనేం పాపం చేయటం లేదు, నేను గుడికి వెళ్తున్నాను, నేను నా సంపాదన నేను చేసుకొని తింటున్నాను, నేను ఎవరిని ఏమంటలేదు, నేను ధర్మంగానే ఉన్నాను అని ఇక్కడ ఇతను ఇలా అనుకుంటున్నాడు అన్నమాట. ఈ 2 ఆలోచనలు కూడా బంధించేయే అని చెప్తున్నారు. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నారు భగవానుణ్ణి, కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. అంటే ఓ ప్రభు, ఒకడు త్రిగుణాలను అతిక్రమించాడని తర్వాత ఏ లక్షణాల ద్వారా తెలుసుకోగలుగుతాము, అతని యొక్క ప్రవర్తన ఏమిటి, మరి అతడు ఏ విధంగా ప్రకృతి గుణాలను అధిగమిస్తాడు అని ప్రశ్నించారు. ఏం ప్రశ్న? త్రిగుణాలను అధిగమించిన వాడిని వాడు ఏ లక్షణాలతో ఉంటాడు, అతని ప్రవర్తన ఏమిటి, మరి అతడు ఏ విధంగా ప్రకృతి గుణాలని అధిగమిస్తున్నాడు అని ప్రశ్నించారు భగవానుని. ఇక్కడ మళ్ళీ భగవానుడు సమాధానం ఇస్తున్నారు. శ్రీ భగవాను ఉవాచ, ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి ఉదాసీన వదాసీనో గుణైర్యోన విచాల్యతే గుణావర్తంత ఇత్యేవం యో వర్తిష్టతి నేంగతే సమదుఃఖ సుఖస్వస్థః సమలోష్టాస్మ కాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః స్తుల్య నిందాత్మ సంస్తుతిః మానావమానయోస్తుల్యః స్తుల్యో మిత్రారిపక్షయోః సర్వారంభ పరిత్యాగి గుణాతీత సవుచ్యతే. ఇక్కడ అర్జునుడు అడిగినటువంటి 3 ప్రశ్నలకి కూడా భగవానుడు సమాధానం ఇస్తున్నారు. మొదటి ప్రశ్న, త్రిగుణాతీతుడైన భక్తుని యొక్క లక్షణాలు ఏమిటి అని. దానికి సత్వగుణంలో ఉన్నవారి ఇంద్రియాలు జ్ఞానం చేత ప్రకాశిస్తాయని, రజోగుణంలో ఉన్నవారు ప్రాపంచిక కర్మల్లో వర్తిస్తారని, ఇక తమో గుణంలో ఉన్నటువంటి వారు ఎల్లప్పుడూ మోహితులుగానే ఉంటారని, సత్వగుణంలో ఉన్నవారు మళ్ళీ చెప్తున్నారు, సత్వగుణంలో ఉన్నవారు దుఃఖాల్లో ఉన్న తర్వాత లేని వాటి కోసం లేకపోతే వారు పోగొట్టుకున్నటువంటి వారి కోసం కూడా విచారించరు, వీరు సులభంగా త్రిగుణాలను దాటగలుగుతారు అని చెప్పారు. రెండవ ప్రశ్న, భక్తుడి యొక్క నడవడిక ఎలా ఉంటుంది అంటే సుఖ దుఃఖాలకి కలత చెందకుండా అన్నిటిలో సమభావనతోటి మనసుని బుద్ధిని స్థిరంగా ఉంచేటటువంటి వాడు, నిందాస్థుతులు కూడా లెక్క చేయనటువంటి వాడు త్రిగుణాతీతుడు అని. అలాగే మూడో ప్రశ్న, అతడు ఏ విధంగా ప్రకృతి గుణాలను అధిగమిస్తాడు అని. దానికి సమాధానం ఏంటంటే అనన్యమైన మరి నిష్కళంకమైన భక్తితో నా శ్యామసుందర దివ్యమంగళ విగ్రహాన్ని హృదయపూర్వకంగా పూజించేవాడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలను అధిగమిస్తాడు. అతడు ఏ విధంగా ప్రకృతి గుణాలను అధిగమిస్తాడు అని అంటే నా పూజ సేవ చేసినటువంటి వాడు తేలిగ్గా ఈ యొక్క త్రిగుణాలను అధిగమిస్తాడు. నా పూజ సేవ చేయకుండా ఇంకా ఏ ధార్మిక కార్యాలు చేసినా ఏం చేసినా కూడా అది అతనికి సంభవం కాదు అని చెప్పి ఇంతకు ముందే కృష్ణ భగవానుడు మామేవ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని చెప్పారు. ఇంతకుముందు 9వ అధ్యాయంలో చెప్పారు భగవానుడు, నన్ను శరణు చొచ్చిన వారు భౌతిక మహాసముద్రాన్ని సులభంగా దాటగలుగుతారు అని. అంటే ఇక్కడ సగుణ సాకార రూపాన్ని చెప్తున్నారని భగవానుడు మళ్ళీ మనకి మామేవ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అనే దానికి ఇక్కడ ఇంతకుముందు దీంట్లో చెప్పారు నా యొక్క శ్యామసుందర దివ్య మంగళ విగ్రహాన్ని అన్నారు. అదే మాటను మళ్ళీ చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. అంటే సగుణ సాకార రూపానికి పూజా సేవ చేయటము, నిష్కళంక హృదయంతో ఉండటము, నిష్కళంకమైనటువంటి భక్తి చేయటము, అనన్యమైనటువంటి భక్తి. అనన్యమైనటువంటి భక్తి అంటే ఇంకా ఏరే మార్గం దాంట్లో ఏది కలవదు. భక్తి అంటే భగవానుడే భగవంతుడు, ఆయనకు చేసేటటువంటిదే భక్తి, ఆయన తృప్తి కోసం ఆయన సంతోషం కోసం చేసేదే భక్తి సేవ. అది కాకుండా మన సంతోషం కోసం మన ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళకి ఏ ప్రకారంగా చేసుకునేటటువంటిది
అది భక్తి కాదు, సేవ కాదు అని చెప్పి నా అనన్యమైనటువంటి భక్తి అని చెప్తున్నారు ఇక్కడ భగవానుడు. ఇది చేస్తే నువ్వు సులభంగా ఈ త్రిగుణాలని దాటగలుగుతారు అని చెప్పి దాటగలుగుతారని చెప్పారు. బ్రాహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతి కస్య చ. అంటే భగవత్ సేవ యొక్క తుది లక్ష్యం, మనం భగవానుడికి సేవ చేస్తున్నామంటే మన యొక్క లక్ష్యం ఏమి ఉండాలి? అది కృష్ణ భగవానుడు యొక్క సేవ ఉండాలి. లక్ష్యం ఏమిటంటే భగవత్ సేవ అనేది, భగవానుడు అంటే కృష్ణుడే భగవానుడు, మిగతా వారంతా కూడా దేవీ దేవతలు కాబట్టి వారిని భగవానుడు అనరు, వారికి చేసేటటువంటి దాన్ని భక్తి అనరు. అందుకని ఇక్కడ చెప్తున్నారు భగవత్ సేవ యొక్క తుది లక్ష్యం ఏమంటే అది భగవానుడు, కృష్ణ భగవానుడు సేవ ఉండాలి. భక్తికి లక్ష్యం, అదే లక్ష్యం. దీనికి శ్రీధర స్వామి వారు ఉదాహరిస్తున్నారనమాట. సూర్యుడు యావత్ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తున్నారు. ఆ ప్రకాశానికి మూలం శ్రీకృష్ణ భగవానుడే. ఆ సూర్యునికి కూడా ఆ శక్తిని ఇస్తుంది భగవానుడేనని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మం అని పిలువబడిన ఆయన ఆ బ్రహ్మానికి కూడా మూలముగానే ఉన్నారు. ఇక్కడ ధ్యానులు, యోగులు, భక్తులు, ఈ 3 రకాలైనటువంటి వారు ఉన్నారు. ధ్యానం చేసేటటువంటి వారు నిరాకారం, శూన్యం చేస్తున్నారు ధ్యానం. ఇక్కడ జ్ఞానులైనటువంటి వారు బ్రహ్మం అంటున్నారు. ఈ బ్రహ్మం అంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాము, ఒక జ్యోతి స్వరూపమైనని. ఈ జ్ఞానులు, భక్తులు ఏమనుకుంటున్నారు? భగవంతుడు అని. వీరు చెప్పేటటువంటి ధ్యానులు చేసేటటువంటి నిరాకారానికి కానీ, జ్ఞానులు చేసేటటువంటి బ్రహ్మానికి కానీ మొత్తానికి కూడా మూలాధారం నేనే అని భగవానుడు చెప్తున్నారు ఇక్కడ. దీనికి విష్ణు పురాణంలో కూడా ఇంకా ఈ విధంగా చెప్తుంది. శుభాశ్రయ సచితస్య సర్వగస్య తదాత్మనః. శ్రీకృష్ణ భగవానుడు అన్ని శుభాలకి కూడా మూలము, మనసుకి ఆత్మకి కూడా ఆయనే మూలము. మరి ఆయన సర్వవ్యాపి, నిరాకార బ్రహ్మం యొక్క మూలాధారం కూడా ఆయనే. అంటే ఆయన లేకుండా ఏదీ లేదు. నిరాకారం అనుకోండి, బ్రహ్మం అనండి, కానీ అవి 2 అంత మంచి ఫలితాలను ఇవ్వవు. ఆ జ్యోతిలోకి వెళ్తే అక్కడ ఏమీ లాభం లేదని చెప్తున్నారు. జ్యోతి లోపల శ్యామసుందర రూపం ఉంది అని చెప్పి అక్కడ దీనికి ఒక సూర్యుడు ఉంటే ఉదాహరణ ఇచ్చారు. ఎలుగును చూసి ఒకటి ఇదేననుకుంటాడు, దాని లోపల ఒక చక్రం ఉందని చెప్పి దాని లోపల ఇంకా ఉంది అని చెప్పి. అంటే భక్తుడైనటువంటి వాడు పూర్తి లోపల దాకా వెళ్ళి ఈ ముఖాముఖి దర్శించగలుగుతున్నాడు భగవానుణ్ణి. అట్లానే ధ్యానం చేసేటటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు వాటికి పైన ఉన్న దాన్ని మాత్రమే చూడగలుగుతున్నారు, అక్కడికే చేరుకోగలుగుతున్నారు అని. అంటే ఇంకా వివరంగా చాలా భాగవతంలో కానీ భగవద్గీతలో ఇంకా వివరణలు ఇచ్చారు మనకి. అంటే రసగుల్లా చూడటం వేరు, అది స్వాదు తెలవదు, అది తిన్నప్పుడే మనకు అది తీపిదనము, దాని రుచి దాన్ని తెలిసిద్ది. కానీ ఇక్కడ జ్ఞానులు, ధ్యానులు ఏం చేస్తున్నారు? చూడటం దాకే. భక్తుడు భగవానుని ముఖాముఖి దర్శించి ఆత్మానందాన్ని, దివ్యానందాన్ని పొందుతాడు అని. మరి ఆయన సర్వవ్యాపి, నిరాకార బ్రహ్మం యొక్క మూలాధారం కూడా ఆయనేనని. కృష్ణ భగవానుని శరణు పొందినప్పుడు మాత్రమే మానవుడు ఈ భౌతిక ప్రకృతి యొక్క గుణాల యొక్క పట్టు నుండి విడబడతాడు. ఇంత దాకా చెప్పినా కూడా మొత్తం ఈ అధ్యాయంలో భగవానుని శరణు పొందినప్పుడే మనం ఏ గుణంలో ఉండా కూడా సద్గతి ప్రాప్తించిద్ది. భగవానుని శరణు పొందితేనే మనం ఈ 3 గుణాలని కూడా దాటగలుగుతాము. మళ్ళీ కూడా అదే చెప్తున్నారు, భౌతిక ప్రకృతి యొక్క గుణాల పట్టు నుండి విడవడాలంటే, చివరికి ప్రపంచం నుండి కూడా విముక్తులు అవ్వాలంటే భగవానుడి యొక్క శరణాగతి పొందాలి అని. దీనికి ఎవరైనా అడగొచ్చు ప్రశ్న, మోక్షం పొందటానికి భక్తియుక్త సేవ ఒక్కటే మార్గం అని తెలిసినప్పుడు ఎందుకు దానిని స్వీకరించరు, ఆచరించరు? మీరు ఇన్ని చెప్తున్నారు, భగవద్గీత చెప్పినా ఏం చెప్పినా మోక్షం పొందాలంటే భక్తి ఒక్కటే శ్రేష్టమైంది, దాన్ని పట్టుకుంటేనే మీరు మోక్షం వెళ్తారు, కానీ లేదు, ఏరే మార్గం లేదని చెప్తున్నారు కదా. ఇంత తెలిసినప్పుడు జనం ఎందుకు దాన్ని స్వీకరించటం లేదు, ఆచరించటం లేదు అని. ప్రతి వారు ఎందుకు ఆచరించటం లేదు, భక్తిని స్వీకరించటం లేదంటే, ఈ జీవి తన పూర్వకర్మానుసారంగా ఒక గుణాన్ని తీసుకుంది, దాని ప్రకారమే ఇది నడుస్తుంది కాబట్టి దానిలో వారు సుఖము మరి ఆనందం అనుభవిస్తున్నారు. తమో గుణంలో ఉండవాడు అదే ఆనందం అనుకుంటున్నాడు, సత్వగుణంలో ఉండవాడు వాడు ఆనందం అనుకుంటున్నాడు, భక్తిలో ఉన్నటువంటి వాడు పరమానందాన్ని చెందుతూ వాడికి తెలుసు భక్తిలో ఉన్నటువంటి వాడికి వీరంతా పాపం దీంట్లో మునిగిపోతున్నారా అని చెప్పి. కానీ ఈ 3 గుణాల్లో ఉన్నటువంటి వారు భక్తుడిని చూడటం కష్టం. భక్తుడు చూస్తాడు ఈ 3 గుణాల్లో ఉన్నటువంటి వాడిని, తెలుసుకుంటాడు వీడు ఈ గుణంలో ఉన్నాడు, అయ్యో పాపం బందీ అయిపోతున్నాడే,
ఎప్పుడు బయటపడతాడా, ఎలా చెప్పాలా, వీడికి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలని ఇతను తపన చెందుతాడు భక్తుడు ఈ వీళ్ళని బయటికి తీసుకురావటానికి. కానీ ఈ 3 గుణాల్లో ఉన్నటువంటి వారికి భక్తుడు ఏమానందం పొందుతున్నాడా అనేటటువంటిది అర్థం కాదనమాట. ఈ యొక్క వారు సుఖం గుణాల్లో వారు ఆనందం పొందుతున్నారు. ఉదాహరణకి ఒక చెరువులో సువాసన వచ్చేటటువంటి తామర పుష్పాలు ఉన్నాయి. ఆ చెరువులో చాలా కప్పలు కూడా ఉన్నాయి. కానీ వాటికి తామర పుష్పాల యొక్క సువాసన చూసేటటువంటి యోగ్యత లేదు. అందువలన అవి ఆ వాసనని అనుభవించలేవు. ఆ పక్కనే ఉండా కూడా తామర పుష్పాల పక్కనే. కానీ తుమ్మిద ఆ సువాసనని గ్రహించే యోగ్యత కలిగి ఉంది కాబట్టి అందువలన అది చాలా దూరంగా ఉండా కూడా ఎగిరొచ్చి ఆ పుష్పం పైన వాలి ఆ వాసనని తీసుకుంటుంది, అనుభవిస్తుంది. కప్పలు ఆ యొక్క నీటిలోని పాచిని బురదని ఇష్టపడతాయి. అవే వాటికి రుచిగా ఉంటుంది ఆ వాసన, ఆ చెడు వాసన. కానీ తుమ్మిదకి అది ఇష్టం ఉండదు. అలాగే వెనక జన్మలో సరిపోయినంత పుణ్యం చేసినటువంటి మనిషి మంచి కర్మలు చేస్తే వెనక జన్మలో వారు తుమ్మిదలాగా ఆధ్యాత్మిక రుచిని అనుభవించటానికి, మరి ఈ భౌతిక ప్రపంచం నుండి ముక్తి పొందటానికి గంభీరంగా జీవితంలో భక్తిని ఆచరిస్తారు. ఇంతకుముందు జన్మలో నుంచి కూడా రావాలి. ఈ యొక్క జన్మలోనే మనం గట్టిగా భక్తి చేయాలంటే చేయలేము. ఈ జన్మల నుంచి వచ్చినప్పుడు దీన్ని వెంటనే ఆకర్షిస్తాము. ఈ మానవ శరీరంలోనే భక్తిని చేయగలుగుతాం కాబట్టి ఇంతకుముందు ఏ జన్మలో ఉండా కూడా ఆ యొక్క గుణాలని మానవ జన్మే వచ్చింది కూడా అని అనుకుందాం. ఈ 3 గుణాల్లో ఉండా కూడా ఇప్పుడు ఆ జన్మల్లో మంచి మంచి పనులు సత్వగుణంలో ఉండి చేసుకొని వచ్చినట్లయితే ఇప్పుడు దాన్ని దాటటానికి మనకి ఉపయోగపడిద్ది. అంటే మన యొక్క పూర్వజన్మ కర్మ మంచిగా ఉంటే అప్పుడు మనం భక్తి చేయటానికి, ఈ ప్రపంచం నుండి విడవటానికి గంభీరంగా భక్తిని అధ్యయనం చేస్తామని. అలాగే పూర్వజన్మలో మంచి కర్మలు చెయ్యని వారు కప్పల్లాగా ఈ జీవితంలో ఎంత చెప్పినా సరే భక్తి మార్గంలోకి రావటానికి ఇష్టపడరు. ఒక్కొక్కరు ఉంటారు భక్తి మార్గం చూడగానే వినగానే పట్టుకుంటారు, అది ఇష్టంగా ఉంటుంది. దాంట్లో 10 సంవత్సరాల నుంచి వచ్చిన వారు అర్థం చేసుకోలేకపోయినా నిన్న మొన్న వచ్చి కూడా తక్కువ అదంతా కూడా తెలిసిపోయింది వారికి. అర్థం ఏమిటి, ఇప్పుడిప్పుడు తెలిసింది కాదు, వారికి పూర్వజన్మలోనే తెలుసు. ఇప్పుడు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వెనక జన్మల వాసన ఉంది కాబట్టి అంటనే అది అర్థమైపోయింది. మేమేమో చాలా రోజులు అవుతుంది వచ్చి, మాకు ఇంకా ఇక్కడే ఉండాం, అర్థం కావట్లేదంటే ఇప్పుడే మనం దాంట్లోకి దిగామన్నమాట. వాళ్ళు అంతకు ముందులే చదువుకొని వచ్చారు దాన్ని, ఆ విద్యనంతా కూడా. అందుకని మన యొక్క పూర్వజన్మల కర్మలను అనుసరించి ఏదైనా కూడా జరుగుతూ ఉంటుంది. మెయిన్గా మనకి ఈ 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలను కూడా దాటితేనే మనము త్రిగుణాతీతులమైనప్పుడే భక్తిని చేసుకుంటాము, మోక్షాన్ని కూడా పొందుతాము. ఈ త్రిగుణాతీతులం కావాలి అంటే భక్తి ద్వారా, భక్తి చేస్తేనే సద్గురువుని ఆశ్రయించి మనం భక్తి మార్గంలో నడిచినప్పుడు ఈ త్రిగుణాతీతులం అవుతాము అని చెప్పి, ఈ యొక్క నాది నేను అనేటటువంటి అహంతో ఉండంత కాలం కూడా ఈ యొక్క త్రిగుణాల్లో బందీలం అవుతూ ఉంటాము. ఎందుకు బందీ అవుతున్నారంటే అనాది కాలం నుండి జీవికి ప్రకృతికి ఈ గుణాలకి సంబంధం ఉంది కాబట్టి ఈ యొక్క బందీ అయి ఉంటుంది. అలవాటైపోయింది ప్రకృతికి. ఇది ఈ శరీరంలో ఉన్న మళ్ళీ ఇది పోయిన తర్వాత మళ్ళీ అనుభవించి ఇంకో శరీరంలోకి మళ్ళీ ప్రకృతిలోకే వస్తుంది కాబట్టి ఇలా ఇవన్నీ కూడా దీంట్లో ఉండి అనాది నుంచి వీటికే సంపర్కం ఎక్కువగా ఉంది. అందువల్ల మళ్ళీ బందీలు అవుతూ ఉండే. అందుకని బందీ నుంచి బయటికి రావాలంటే గురువుగారు ఒక్కటి, రెండో మార్గం లేదు అని చెప్తున్నారు. ఈ విధంగా ఈ యొక్క గుణత్రయ విభాగాన్ని బోధించారు మనకి భగవానుడు. భౌతిక ప్రకృతికి గుణాలకి అన్నిటికీ కూడా కృష్ణ భగవానుడే మూలకారకుడని, ఆయన్నే శరణు పొందినప్పుడు మాత్రమే మనం వీటన్నింటి నుండి కూడా బయటపడగలుగుతామని వివరిస్తూ ఈ అధ్యాయాన్ని ముగించారు భగవానుడు. హరి ఓం తత్సత్. కృష్ణార్పణమస్తు. జై శ్రీరాధే.